చేస్తున్నారు. You offer prayer. బ్రహ్మ అర్పణం బ్రహ్మహవి. దీనికోసం చేయాలి కాదు. Why should we offer prayer at the time of partaking food? గీతా ప్రచార ప్రబోధన పురస్కరించుకొని Basing on the propagation of Gita, శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి, ఈ మూడు కూడా శుద్ధి అయినట్టుగా పోయినప్పుడే హృదయం శుద్ధి అవుతుంది. when the container is clean, when the material is clean, the process of the cooking is clean, then only the heart will be pure. కుక్కర్ Or the cooker is clean. కుక్కర్స్ Or the cook. కనుక ఈ మూడు యొక్క దోషములు కానీ పవిత్రత కానీ వెతకడానికి ఎవరికి సాధ్యం కాదు. It's not possible to anyone to find out the defects in either of the three. మార్కెట్కి పోతున్నాం, వెజిటబుల్స్ కొంటున్నాం. We go to the market and buy vegetables. ఈ వెజిటబుల్స్ ఎక్కడి నుంచి దొంగిలించుకుని తెచ్చాడు, ఎవరి సొత్తులు అపహరించాడు, ఇది ఎవరికి తెలియడానికి వీలు కాదు. These vegetables, where from he has stolen, whose property it is. వెజిటబుల్స్ లో ఏ దోషం ఉందో మనం తెలుసుకోవడానికి సాధ్యం కాదు. So it's not possible to know the defects. మార్కెట్కి పోతున్నాం, బియ్యాన్ని కొంటున్నాం. We go to the market and buy ఆహారానికి rice. సంబంధించినటువంటి పదార్థాలంతా పర్చేజ్ చేస్తున్నాం. We purchase all that is needed. కానీ అది ఏ విధంగా అపవిత్రమో పవిత్రమో మనం చెప్పడానికి వీలు కాదు. It's not possible for us to decide whether it's sacred or ఉండే unsacred. పాత్ర మాత్రం మనం పరిశుద్ధం చేసుకోవచ్చు. But however, we can clean the అది container. ఆ క్లీనర్ సరిగా చేస్తున్నాడో లేదు. We do not know whether the cleaner is cleaning the container or not. ఇంకా వంటవాడు వాడు ఏ విధంగా వంట వండుతున్నాడు, వండేసేవాడు ఏ బ్యాడ్ థాట్స్ లో పెట్టుకొని వండుతున్నాడు, ఆ థాట్స్ యొక్క ప్రభావం అంతా వంటలో ప్రవేశిస్తుంటాడు. Then the cook, with what thoughts he is cooking. If he has bad thoughts, they will enter in the process of cooking. కనుకనే చేసి అన్నీ వేసే అన్నం, ఎలాంటి మనసు అలాంటి అందంగా తయారవుతుంది. As is the mind, so is the food. కనుక వండేటువంటి వాడు మంచి భావాలతో వండినప్పుడే ఆ యొక్క దీంట్లో మంచి పరిపక్వమైనటువంటి ఆహారము, పరిశుద్ధమైన ఆహారము, పుష్టికరమైనటువంటి ఆహారము, పవిత్రమైనటువంటి భావాలను అనుభవించేటువంటి ఆహారము తయారవుతుంది. Therefore, if the cook cooks food with pure thoughts, good thoughts, all the food will be good, and then good thoughts will come out of us. కనుకనే ఈ మూడు శుద్ధములను మనం విచారణ చేయడం సాధ్యం కాదు. కనుకనే మనం ఈ భగవత్ యొక్క అద్భుతంగా భావించినప్పుడు ఇందులో సర్వదోషములు కూడా పరిహారం అయిపోతుంది.